హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఒక రెసిపీ చూపిస్తాను, గుత్తొంకాయ కూర. దానికోసం అయితే ముందుగా మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇందులో కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. అలాగే 2-3 లవంగాలు కూడా వేసాను, ఒక దాల్చిన చెక్క. ఇవైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈరోజు రెసిపీ అయితే చాలా బాగుంటుంది, గుత్తొంకాయ కూర వండాను. అందుకే ఈ స్పెషల్గా ఇదే పెట్టాలి అని చెప్పి స్టార్టింగ్లోనే యాడ్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఏం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ అయితే కూర కోసం ఉల్లిపాయలు, ఒక టమాటా తీసుకున్నాను, 3-4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇంకా ఇవి కూడా వేయించేసుకున్నాను కదా, ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీ మెత్తగా పేస్ట్లా చేసేసుకొని ఆ తర్వాత కూర అయితే వేసుకోవచ్చు. అసలు డైరెక్ట్గా వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ పక్కన టీవీ మోగుతుంది, అందుకే పెట్టడానికి అయితే కుదరలేదు. ఫస్ట్ వేయించుకున్న మసాలాలు మిక్సీ పట్టేసి ఒకసారి నలిగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసాను. ఇంక ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసి ఉంచేసుకోవడమే. ఇందులోనే మసాలా కూడా వేసేసుకున్నాను, ఉప్పు, పసుపు, కారం. అంటే రుబ్బేసాను కదా, ఆ రుబ్బిన దాంట్లోనే ఇంక ఈ మిక్సీ గిన్నెలోనే వేసేసుకుని ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకొక చిన్న చింతపండు నానబెట్టుకున్నాను. అంటే మరీ పులుసు కాదండి, గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇంక ఇదైతే మిక్సీ పట్టేసుకున్న ముద్ద. ఇప్పుడు వంకాయలు కట్ చేసేసుకొని ఈ ముద్ద అయితే వంకాయల్లో పెట్టుకోవాలి. నేను ఇది కర్రీ ఫస్ట్ టైం చేశాను. నేను ఎక్కువగా మామూలుగా నార్మల్ గుత్తి వంకాయ కూర వండుకుంటాం కదా, అంటే ఉల్లిపాయ వేగిన తర్వాత తాలింపు వేస్తాము, ఆ టైప్ చేస్తాను. బట్ ఈసారి ఇలా చేద్దాము అని ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. అందుకే మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను, లేకపోతే అసలు చేయకపోదును నార్మల్ కర్రీ అయితే. ఇంక ఇక్కడ కూర అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ వంకాయలన్నిటికి మసాలా పెట్టి ఉంచేసుకున్నాను కదా, ఇప్పుడైతే కూర తాలింపు వేసేసుకుంటున్నాను. కడాయి అయితే పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి, ఎందుకంటే మనం వంకాయని ఫ్రై చేస్తాం. కొన్ని రకాల కూరలకి నూనె ఎక్కువ వేస్తేనే కూర టేస్ట్ వస్తుంది. దీంట్లో కూడా 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత మనం తాలింపు అయితే వేసుకుంటాము. ఇందులోకి నేను తాలింపు కోసం జీలకర్ర, అలాగే మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నాకు కొంచెం రొంపు వచ్చింది, అందుకే వాయిస్ మాట్లాడలేకపోతున్నాను, ఇగ్నోర్ చేసేయండి. ఏంటో ఈ సీజన్ వస్తే చాలు గొంతుకు పట్టేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది. అప్పటికి నేను ఏం తినట్లేదు కూడా ఆయిల్ అవి, అయినా సరే రొంప. అసలు ఆ మంచు చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మార్నింగ్ ముగ్గు వేసి బయట మంచులో తిరిగేటప్పటికి రొంప పట్టేసింది. ఇంక ఇక్కడ ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చిమిర్చి అవిని. నేను ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, ముగ్గులు కూడా షార్ట్ వీడియోలో పెడుతున్నాను, ఎవరన్నా చూడకపోతే చూడండి. డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, రోజుకొక రకం. నాతో పాటు అత్తయ్యలు కూడా పెడతారు కదా, అవి కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువగా ధనుర్మాసం ముగ్గులు అంటే జస్ట్ ఎక్కువ ఈ గీతలతో పెడుతున్నారు కదా, నార్త్ సైడ్ పెడతారు మరేంటో అవే వస్తున్నాయి. కానీ మన సైడు మన విలేజ్లో ఎలా పెడతారు ఆ ముగ్గులు నేనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేగిన తర్వాత ఇంకా ముందుగానే మనం మసాలా పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలి. వంకాయలు తిని ఎన్ని రోజులైందో, అసలు తెచ్చుకోవట్లేదు ఈ మధ్యన వంకాయలు. ఇంట్లో నేనే తింటాను, మిగతా వాళ్ళు ఎవరికి పెద్దగా నచ్చదు వంకాయ, అందుకే తెచ్చుకోము. బట్ ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఒక వీక్ ఏమో తెచ్చుకున్నాను. నాకైతే వంకాయ టమాటా ఇగురు ఇష్టం, బట్ మసాలా వేసి ఇలా గుత్తొంకాయ కూర కూడా చాలా బాగుంటుంది. ఈ కాయలు అయితే గుత్తొంకాయ కూరకే బాగుంటాయి కదా అని చెప్పి ఇంక ఇవైతే ఇంకా కాయలను చూసిన తర్వాత ఇలా వండుతున్నాను. లేకపోతే ఇగురు వండుకుని తినేద్దును, టమాటా వేసుకుని ఇగురు ఎంత బాగుంటుందో. ఇంక ఇక్కడ వంకాయలన్నీ వేసేసుకున్నాను కదా, ఇవైతే మగ్గాలి బాగా. ఇంకా ఇందులోనే మనం ఇందాక
ఇందులో పెట్టగా ఇంకా కొంచెం ఉండిపోయింది మసాలా కూడా వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే వంకాయలు ఇంకొంచెం మగ్గిన తర్వాత కూడా వేసుకోవచ్చు. బట్ ఈ మసాలా కూడా మళ్ళీ పచ్చివాసన వస్తుంది కదా, అందుకని చెప్పి ముందే వేసేసుకున్నాను. ఇది కూడా దీంతో పాటు వంకాయలతో పాటు ఫ్రై అవ్వాలి బాగా, లేకపోతే కొంచెము టేస్ట్ మారిపోతుంది. ఈ పేస్ట్ ఎంత ఎక్కువగా ఫ్రై అయితే కూర అంత టేస్ట్ బాగుంటుంది. ఇది అలా సిమ్లో మగ్గించేసుకోవడమే. ఇదంతా బాగా మగ్గిన తర్వాత అయితేనే మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇందాక మిక్సీ గిన్నె ఉంది కదా, దాంట్లో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని, ఎందుకంటే మిక్సీ గిన్నెకి చాలా అంటుగా ఉంటుంది, అది కూడా ఇందులో అయితే పోసేసుకోవాలి. ఇంకా ఇదైతే ఒకసారి కలిపేసుకొని మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అలా మగ్గుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అంటుకుపోతుంది. నేను ఈ స్టీల్ దాంట్లో వండుతున్నాను కదా, ఇదైతే మరీ అంటుకుపోతుంది. అలా 5 నిమిషాలు మర్చిపోయామా అంతే, ఇంక కూర అంటుకుపోతుంది. అలా అక్కడే ఉండి కలుపుతూ వండుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇంకా అసలు చెప్పక్కల మాడిపోతుంది. వాటర్ లాగే ఉంటుంది, పైన అడుగున అంటుకుపోతుంది. అలాగని మూగుడేమీ పలుసుగా కూడా లేదు, దళసరిగానే ఉంది, అయినా సరే అంటుకుపోతుంది. ఇంక ఇక్కడ ఇది బాగా ఉడికిపోయిన తర్వాత నేను వాటర్ అయితే వేస్తున్నాను. వంకాయలు కొంచెం తగ్గాయి, ఇంకొన్ని వంకాయలు ఉంటే బాగుండే, కాకపోతే చెప్పాను కదా ఎవరో తినరని తక్కువ వంకాయలు తెచ్చుకున్నాము. నేను రుబ్బిన మసాలా కొంచెం ఎక్కువ అయ్యింది, బట్ గ్రేవీ కావాలి కాబట్టి పర్వాలేదు, గ్రేవీ తింటారు ఇంకా, అందుకని చెప్పి నేను కొంచెం గ్రేవీ ఎక్కువగానే వేసుకున్నాను. మరి కొంచెం కూర అయినా సరిపోదు కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడ సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఉడకనివ్వాలి. చింతపండు రసం చూసారు కదా, కొంచెం వేసాను, ఇంకొంచెం వాటర్ వేసి ఇదంతా ఉడికే వరకు అయితే మనం సిమ్లో పెట్టేసుకుని ఉంచేసుకోవడమే. మీరు కావాలంటే ఉప్పు అవి కూడా చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోండి. నేను మళ్ళీ ఉప్పు కారం కూడా వేసాను, నాకు ఎందుకో కారం సరిపోలేదు అనిపించింది, అందుకని చెప్పి మళ్ళీ కారం కూడా వేసుకున్నాను. ఇంక ఇక్కడ ఉప్పు సారలేదని ఉప్పు కూడా వేసాను. ఇంకా ఓ పక్కన రైస్ కూడా పెట్టాను. ఇంతకీ కూర ఆ రోజు ఈవినింగ్ చేశాను, నేను నైటు భోజనంలోకి చేశాను. ఆ రోజు పొద్దుట ఏదో కూర వండాను, ఇంకా సాయంత్రం వంకాయ వండేసుకున్నాను. ఇంక ఇక్కడ కూర ఆల్మోస్ట్ అయిపోయింది, చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఇది మనం ఎక్కువ పొడి అయ్యి చేసాం కదా, అదే కలిపి వేసాం కదా, పెద్ద రెడ్గా అయితే రావట్లే. మామూలుగా మనం వంకాయ వండుకుంటాం కదా పులుసు, అదైతే రెడ్గా ఉంటుంది. నాకు ఏ కూర అయినా కొంచెం ఎర్రగా కనిపిస్తేనే బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయ కంటే కారం ఎక్కువ వేస్తాను, చూడడానికి కూడా రెడ్గా ఉంటుంది అని చెప్పి. నాకు ఎరుపు కనిపించలేదు అనుకోండి, కూర అంటే కారం లేదు అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఫస్ట్ మా అబ్బాయికి అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా సాయంత్రం బట్టలు మీకు ఇందాక చూపించలేదని చెప్పి వెనకాల యాడ్ చేశాను. అంటే ఫస్ట్ కర్రీ పెడదామని చెప్పి ఇంకా నేను ఫస్ట్ చూపించలా. ఆ రోజు చాలా బట్టలు ఉతికాను, ఇంకా అవి తీద్దామని చెప్పి వచ్చాను సాయంత్రం మేడ మీదకి. ముందు 2 రోజులు అసలు ఎండ లేదు, అందుకని చెప్పి ఇంకా ఆరేయలేదు. అప్పుడు కూడా కొంచెము మబ్బుగానే ఉంది, బట్ గాలికైనా ఆరిపోతుంది కదా అని చెప్పి ఆరేసేసాను. ఇంకా మా దొండపాదు చూపిస్తున్నాను ఇక్కడ మీకు. దొండకాయలు కాసినాయి 2 కాయలు, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. అది కోతులు తినేసినాయి, అసలు కాసిన 2 కాయలు కూడా. బొబ్బరికాయలు కాసినాయి, వాటిని తినేసినాయి. అసలు ఏంటో చాలా ఇబ్బంది అయిపోతుంది. కింద ఏమో కోడి పిల్లలు ఉంచమని పాదులు పైన పెడుతుంటే, పైన ఏమో కోతులు ఉంచట్లేదు అసలు. ఇంకా ఆ జాంకాయలు తినేస్తున్నాయి ఒక్కొక్కసారి. ఆ మధ్య అయితే అరటికాయలు కూడా తినేస్తున్నాయి అని చెప్పి కొట్టేసాం కదా. ఇప్పుడేమో డాబా మీద ఏదైనా కాయ కాస్తే చాలు ఇంకా డాబా మీద ఉండి తినేస్తున్నాయి, కొడుతుంటాయి మన మీదకి వస్తాయని భయం.
ఇంకేం చేస్తాం, అలాగే ఎవరైనా ఉంటే కొట్టడం, లేకపోతే తింటే తిన్నాయని చెప్పి వదిలేయడమే. ఇంకా తర్వాత మజ్జిగ చేశాను, జీతు నేను చేస్తాను అని చెప్పాడు, తీసుకుంటే సరే అని చెప్పి చిన్న వీడియో అయితే తీశాను. ఆల్మోస్ట్ మజ్జిగ పడిపోయిందిలేండి, లాస్ట్లో పడ్డాక వచ్చాడు స్కూల్ నుంచి, వచ్చి చేస్తాను అని చెప్తే ఇచ్చాను. ముందు రోజు చిన్న గిన్నెతో చేస్తే తూలిపోతుందని చెప్పి ఈరోజు కొంచెం పెద్ద గిన్నెలో వేసాను. ఇది చిన్న తొట్టు ఉంటుంది సేవిండిది, మన చిట్టి గిన్నె అంటారు కదా ఆ టైప్ది, అంటే కేజీ బియ్యం ఉడుకుతుంది అంత సైజుది. ఇందులో అయితే కొంచెము బాగుంటుంది, బయటకు అలకకుండా ఉంటుంది అని చెప్పి ఇంక ఇందులో వేసాను. ఖాళీ మీద ఎండపోసి కూడా త్వరగా పడుతుంది అని చెప్పి ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా కనుక చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం.